దాదాపుగా జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల్లో నేనేదో బటన్ నొక్కాను, డబ్బులు ఇచ్చాను, నేరుగా మీ అకౌంట్లో డబ్బులు పడ్డాయి, అక్క చెల్లెళ్ళంతా నా పక్షానే ఉన్నారు, ఇన్ని మాటలు చెప్తున్నారు కదా. అసలు ఎంత ఖర్చులయ్యినాయి ఈ గతంతో పోలిస్తే? ఇప్పుడు కరెంటు బిల్లులు, ఇంటద్దెలు, నిత్యావసరాలు, చివరికి చెత్త పనుతో సహా అసలు ఎలా ఉన్నారమ్మా? ఎట్లుంది కామన్ మ్యాన్? మా కరెంటు బిల్లు ఇది వరకు 600 వచ్చేది, ఇప్పుడు 1700 వస్తుంది 1700 కరెంటు బిల్లు. ఇది వరకు 600 ఎక్కడ, ఇప్పుడు 1700 ఎక్కడ. మినిమం ఛార్జీలు అన్ని లెక్కేసుకుంటే ఈ నెలే కొంచెం తగ్గింది, కానీ ప్రతి నెల 1700 అవుతుంది బిల్లు. మాకు ఏసీలు లేవు, వాషింగ్ మిషన్ లేదు, అయినా కూడా 1700 బిల్లు వస్తుంది. గ్యాస్ కూడా 1200. బస్ ఛార్జీలు పెరిగినాయి, ఆటోల ఛార్జీలు ఏంటి, నిత్య అవసరం ఏంటి, అన్ని పెరిగినాయి. ఏది పెంచను, నేను పేదవాళ్ళ కోసం వస్తున్నాను, విన్నాను, ఉన్నాను, ఇన్ని మాటలు చెప్పాడు కదమ్మా జగన్మోహన్ రెడ్డి గారు. మరి అన్ని పెరిగి ఇగోండి, ఇప్పుడు ఈ రోజున అందరినీ లోకేష్ గారే రావాలని చెప్పి అంటున్నారు అందరూ. అంటే ఇక్కడ ఏమంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, నేను డబ్బులు వేసాను కదా, మీకే వేసాను కదా, నేను అలాగే మేనిఫెస్టోలో ఉన్న అన్ని కూడా నేను 99% పూర్తి చేశాను అంటున్నాడు. మద్యపాన నిషేధం చేశారా? ఇంట్లో మగాళ్ళు చేయలేదండి, అందరూ తాగుతూనే ఉన్నారు, ఇంకా ఇళ్లలో డబ్బులు ఇవ్వకుండా అందరూ తాగుతూనే ఉన్నారు. మరి అలాంటి వ్యక్తిని ఎలా నమ్మేది? ఇంకోసారి ఈసారి నమ్మండి, ఈసారి నమ్మం, లోకేష్ గారే రావాలి. మంగళగిరిలో ఇక్కడ ఒక బీసీ మహిళను నిలబెట్టి ఇప్పుడు బీసీలు గుర్తొచ్చారు అన్న చందంగా గతంలో ఇక్కడ ఉన్నటువంటి ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు గెలిపించారు. ఆయన ఏమన్నా చేశాడు ఈ రోజున బీసీ మహిళలు? మాకు ఈ రోజుకి మా బజార్లో రోడ్డు వేయలేదు. ఇప్పుడు అందరూ మొన్న లోకేష్ గారు మీటింగ్ పెట్టాక రోడ్డు వేసారు. ఆ కంకర్రాళ్ళ మధ్యలో ఇప్పుడు నడుచుకుంటూ వస్తున్నాం. కావాలంటే మన రోడ్డు కూడా చూడొచ్చు. శ్రీశైల నగర్ మొన్న లోకేష్ గారు మీటింగ్ పెట్టాక ఆ 2వ నిమిషంలోనే పగలగొట్టి వేసేసారు రోడ్లు. ఈ 5 ఏళ్ళు చేయలే, మన లోకేష్ గారు మీటింగ్ పెట్టాక మీకు రోడ్లు బాగా చెప్తాం అన్నాక ఈ లోపు వేసారు. అవి గులకరాళ్ళ మధ్యలో నడుతున్నాం. లోకేష్ గారు ఓడిపోయినా కూడా జనాల్లోకి వచ్చి జనాల మధ్య ఉండి ఆయన ఏదో పథకాలు ఇస్తున్నారు అంటున్నారు. అవన్నీ నిజంగా జరుగుతున్నాయమ్మా? అంటే ఆయన ఏదో పథకాలు లోకేష్ గారు చేస్తున్నారండి, ఇస్తున్నారండి, అన్ని వైద్య సదుపాయాలని అన్ని బాగానే చేస్తున్నారు. ఓడిపోయినా అందరికి చేస్తున్నారు కానీ మంచి. ఈసారి గెలిపించాలని, తప్పకుండా గెలుస్తాడు. లేకపోయినా కానీ ఆయన చేస్తున్నాడంటే మరి చూడండి, ఆయన పదవుల్లోకి వస్తే ఇంకెంత చేస్తారండి. అంటే ఈసారి మహిళ నిలబెట్టాం, బీసీ మహిళ, మన అమ్మాయి, మన కులపు అమ్మాయి ఓట్లేండి అంటున్నారు. అట్లా ఏం లేదండి. ఏంటమ్మా మంగళగిరిలో ఏంటి అసలు ఈ 5 ఏళ్లలో ఏం జరిగింది? ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు 2 సార్లు గెలిపించి ఏం లాభపడ్డారు? నాకు తెలిసి ఏం లేదండి, ఏం లేదు అంతే. ఇప్పుడు కనీసం ఈయన వస్తే మంచి జరుగుతుందని మేము ఆశిస్తున్నామండి. లోకేష్ గారు వస్తే అంటే లోకేష్ గారు ఆయన యువగళం పాదయాత్రతో ఆయన నిరూపించుకోవడానికి నమ్మకం కలిగిందా? లేదా ఇక్కడ మన మంగళగిరి, నేను మంగళగిరిలోనే ఉంటాను, మంగళగిరి వాళ్ళకి నేను అభివృద్ధి చేస్తాను కొన్ని రోజులు చూపిస్తున్నాడు ఆయన. జరుగుతుంది, ఆయన చేస్తానని కూడా రోజులు కదండి. ఫస్ట్ నుంచి ఆయన చేస్తే మంచిగా చేస్తున్నారు, ఆయన మంచిగా చేస్తారు. ఎప్పుడు కూడా లోకేష్ గారు బాగా చేస్తారు. గెలుస్తారా ఈసారి లోకేష్ గారు? తప్పకుండా అండి. ఎందుకు అంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నారు? మేమే గెలిపిస్తామండి. అందరూ పదవిలో ఉన్నా లేకపోయినా మంచిగా చేస్తున్నారు, మంచిగానే ఉన్నారు కాబట్టి. అంటే రామకృష్ణారెడ్డి గారిని ఈసారి నమ్మరా? అంటే ఆయన గతంలో మళ్ళీ షర్మిల గారి దగ్గరికి వెళ్ళాడు, మళ్ళీ జగన్ గారి దగ్గరికి వచ్చాడు, ఇప్పుడు ఒక బీసీ మహిళను నిలబెట్టాను, బీసీ మహిళను గెలిపించను అంటున్నాడు. లేదండి, అసలు నమ్మకమే లేదు. ఓట్లు అడగడానికి వచ్చారు అంతేనండి, ఇంకెంతవరకు రాలా. ఓట్లు అడగడానికి వచ్చారు అంతే. ఆర్కే గారు ఇంతవరకు రాలా. ఇప్పుడు అమ్మఒడి అంటున్నారు, కరెంటు బిల్లు 2000 వస్తే కరెంటు బిల్లు అమ్మఒడి లేదు, క్యాన్సిల్. ఇంకా ఇప్పుడు ఏసీలు వేసుకోకుండా కూలర్లు వేసుకోకుండా ఎవరు ఉంటున్నారు? కరెంటు ఛార్జీలు ఇప్పుడు వీళ్ళకి అమ్మఒడి, 2 అమ్మాయిలు, వీళ్ళకి అమ్మఒడి రాలేదు. మాకు పోయినసారి అమ్మఒడి రాలేదు, మాకు కూడా. హౌస్ ఉందంటారు, హౌస్ లేకుండా ఎవరికి ఉందండి? హౌస్ ఉన్న వాళ్ళకి ఇంకా ఉన్న వాళ్ళకే వచ్చినాయి. అసలు ఎప్పుడైనా ఒక పథకం అంటూ ప్రభుత్వం అనౌన్స్ చేసిన తర్వాత ఇది ఉంది కాబట్టి అది రాదు, అది ఉంది కాబట్టి ఇది రాదు, ఒకవేళ ఎన్నికలకు ముందే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చెప్పుంటే ఓట్లు వేసేవాళ్ళం. మరి అదే కదండి అనేది. ఈసారి వేస్తారా? మరి మళ్ళీ మేనిఫెస్టో ఇచ్చారు కదా, అసలు ఆయన ఛాన్స్ ఇవ్వలేదు కదా మనకి. ఆయన ఛాన్స్ ఇప్పుడు ఇంకా మన ఇంటి కాగితాలు వాళ్ళకి ఇవ్వాలంట. వాళ్ళ ఇంటి జగన్మోహన్ రెడ్డి గారి స్టాంప్ పడిద్దంట. అప్పుడు మన పెద్దోళ్ళు ఇవ్వడం ఏంటి, వాళ్ళ ఫోటోలు వేయడం ఏంటి? మొన్న టీవీలో చూసాం, అదే జరుగుతుంది. సొమ్మకూడదు ఒక్కొక్కటి అంతే. లేదండి, నా నమ్మకం లేదండి. నమ్మకం పోయింది. అంటే మహిళలు మొత్తం ఆడవాళ్ళంతా నా పక్షానే ఉన్నారు అని చెప్తున్నారు ఆయన.
చెప్పేది ఒకటి చేసేది ఒకటి అంతే. ఎవరో కొంతమంది నమ్మొచ్చండి, కొంతమంది మాత్రం నమ్మరండి. ఈసారి అయితే మార్పు ఉంటది. మార్పు ఉంటది. ఈసారి మాత్రం లోకేష్ గారే రావాలి, గ్యారంటీగా ఆయన గెలుస్తారండి. మంగళగిరిలో లోకేష్ గారు గెలుస్తారా? ఆయనండి, లోకేష్ గారే గెలుస్తారు ఈసారి. లోకేష్ భార్య కూడా బాగా చేస్తుందండి, అందరినీ పలకరించి బ్రాహ్మణి గారు కూడా వస్తున్నారు. అందరినీ పలకరించి అందరితోనే మంచిగా ఉండి బాగా మాట్లాడుతుంది, ఉమ్. మంచిగా చేస్తుంది. లోకేష్ కూడా పక్కాగా గెలుస్తాడు ఆయనే. అమ్మ, ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ల పరిపాలనగా గతంలో నేను ఉన్నాను విన్నాను అన్న మాటలు కానివ్వండి, ఇవన్నీ ప్రజలకు అర్థమైనవి అంటారా? అంటే ఇంకోసారి గెలిపించండి, ఇంకొక అవకాశం ఇవ్వండి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు, ఏం చెప్తారు? నేను ఉన్నాను నేను మాట తప్పను మడం తిప్పను అన్న వ్యక్తి ప్రతి ఒక్క దాంట్లో మాట తప్పాడు, మడం తిప్పాడు. ప్రతి ఒక్కటి మా పిల్లలకి ఫీజులు కానీ ఏట్లైనా సరే అన్నిటికి కోతలు విధించాడు. ఇవాళ రేపు మా మద్యాన్ని తీసేసి నేను రేపు ఓటు అడుగుతానని చెప్పి వస్తానన్నాడు. ఇవాళ దానికి కూడా మాట తప్పాడు. ఇవాళ ప్రజలు ప్రతి దానికి కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగానే ఉన్నారు. మహిళలు మాత్రం ఇంటికి పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే సొంత చెల్లెళ్ళు ఇద్దరు చెప్తున్నారు ఇంకొకసారి నమ్మబాకండి ఇలాంటి వ్యక్తిని అని చెప్పి. మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేంటి అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఆయన ఇంట్లో అసలు మంచి జరిగిందంటారా? అమ్మకి చెల్లికే న్యాయం చేయలేకపోయాడు. ఇవాళ ప్రజలకి ఏం చేస్తాడు న్యాయం? అమ్మని ప్రజల్ని రోడ్డు మీదకి తోలేశాడు. ఇవాళ ప్రజలు కూడా రేపు అంతే. ఇవాళ ఇప్పటికే రోడ్లు ఎక్కేశారు, రేపు పొద్దున మాత్రం ఇక ప్రజలను అమ్మేస్తాడు, అందరినీ అమ్మేసి ఇక వెళ్తాడు అనమాట. అంటే 99% మేనిఫెస్టో పూర్తి చేశానంటున్న వ్యక్తి అమరావతి రాజధాని ఏమైపోయింది, లేదా మద్యపాన నిషేధం ఇచ్చిన మాట ఏమైపోయింది, జనవరి జాబ్ క్యాలెండర్ ఏమైపోయింది, ఇవన్నీ ప్రజలు అడుగుతారనే ఆలోచన లేదా? ఎలా అడగలుగుతారు? రాజధాని అంటే మూడు రాజధానులు చేస్తానని చెప్పి రాజధాని 4 ఏళ్ల నుంచి 3 ముక్కల ఆట ఆడుతున్నాడు. ఇవాళ రాజధాని లేని రాష్ట్రం అయిపోయింది. ఇవాళ రేపొద్దున జగన్మోహన్ రెడ్డిని పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు నుంచి చంద్రబాబుని వచ్చాక ఏకైక రాజధాని అమరావతి. కూటమికి సంబంధించిన మేనిఫెస్టో సూపర్ 6 అని చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే ఓవరాల్ గా కూటమి అభ్యర్థులకు సంబంధించి అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ఇచ్చిన మేనిఫెస్టో ఒక పక్క అయితే, జగన్మోహన్ రెడ్డి గారి మేనిఫెస్టో ఇంకో పక్కన పెట్టి ఆయన ఇంకో 17,000 ఇస్తాను, అమ్మఒడి ఇస్తాను, ఇవి చెప్తున్నారు తప్ప మద్యపానం గురించి కానీ, అమరావతి అభివృద్ధి గురించి కానీ, నిరుద్యోగులకు ఉద్యోగ విషయాలు కానీ ఇవేమి మాట్లాడడం లేదు కదా. ఎవరు నమ్ముతారంటే? నిరుద్యోగ సమస్య చాలా ఉంది. ఉద్యోగాలు లేవు, కంపెనీలు లేవు, అభివృద్ధి మాత్రం అసలు ఏది కూడా లేదు. ఇవాళ అమ్మఒడి అన్నాడు, అమ్మఒడి 15,000 అన్నాడు. ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తానన్నాడు. ఇవాళ ఒక్కళ్ళకే ఇస్తున్నాడు. రేపు చంద్రబాబు గారు వచ్చాక ఇంటికి ఎంతమంది ఉంటే అంతమందికి, ఇద్దరుంటే ఇద్దరికి, ముగ్గురుంటే ముగ్గురికి, తల్లికి వందనం కింద పిల్లవాడికి 15,000 చొప్పున, ఇద్దరుంటే 30,000, నలుగురుంటే 45,000. మార్పు అయితే ఖచ్చితంగా ఉంటుంది.